భాగి ఆకాష్ పక్కనే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నిన్ను కాపాడలేకపోతే మా అక్క నన్ను ఎప్పటికీ క్షమించదురా. రేపటికల్లా 4th డోస్ పడిపోతుంది. ఇక నువ్వు హెల్తీగా ఉంటావు, ఎగ్జామ్స్ రాస్తావు, ఆడుకుంటావు, ట్రిప్స్కి వెళ్తావు అని చెప్తూ ఉంటుంది భాగి. ఇక ఇంతలో అమర్ వస్తాడు. భాగి, ఎరా నువ్వు భోజనం చేయలేదు మార్నింగ్ నుంచి అంటుండగా, లేదండి నాకొద్దు, ఆకాష్ డిశ్చార్జ్ అయ్యే వరకు నేనేమి తినను అని భాగి అంటూ ఉండగా, లేదు నువ్వు తినాల్సిందే అని అంటూ తీసుకెళ్ళి పక్కన బెడ్ పైన కూర్చోబెడతాడు భాగిని. తిను అని ప్లేట్ ఇస్తూ ఉండగా, వద్దండి ఆకాష్ డిశ్చార్జ్ అయ్యే వరకు నేనేమి తినను అని భాగి అంటూ ఉండగా, నువ్వు తింటేనే కదా ఆకాష్ని చూసుకునేది అని అంటూ నేనే తినిపిస్తాను అని భాగికి తినిపిస్తూ ఉంటాడు అమర్. ఇక అమర్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది భాగి. అప్పుడే వచ్చిన మనోహరి ఐసీయూ రూమ్ డోర్లో నుండి అది చూసి కోపంతో ఊగిపోతూ, నాకు తెలిసే నేను లేనప్పుడు నువ్వు అమర్కి దగ్గరవుతావని, నన్ను అమర్ని కలుపుతానని నన్ను మోసం చేసి అమర్కి మళ్ళీ నువ్వు దగ్గరవుతున్నావు. ఫస్ట్ ఈ ఆకాశాన్ని కిడ్నాప్ అవనివ్వు, ఆ తర్వాత నిన్ను చంపేసి అమర్కి నేను దగ్గరవుతా అని అనుకుంటూ ఉంటుంది మనోహరి వాళ్ళిద్దరినీ చూస్తూ. ఇక బాగి తినిపిస్తున్న అమర్ని చూస్తూ, 5 ఏళ్ళు నేను మనోహరి వల్ల మీకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పలేకపోతున్నానండి. ఆ రణ్వీర్ భార్య మనోహరి అని మీరు తెలుసుకున్న నాడు అన్ని నిజాలు చెప్పేస్తాను. మీ మనసులో నాపై ప్రేమ ఉందని, నేనే మీ మొత్తం నిండిపోయానని నాకు తెలుసండి. కాస్త ఓపిక పట్టండి అని మనసులో బాగి అనుకుంటూ అమర్ని చూస్తూ ఉండిపోగా, ఏంటలా చూస్తున్నావు, తిను అని అంటూ ఉంటాడు అమర్. మీరు తిన్నారా అని అడుగుతూ ఉంటుంది భాగి. నేను తర్వాత తింటాను అని అమర్ అంటూ ఉండగా, నాకు కడుపు నిండిపోయింది అని అంటూ అమర్ చేతిలో ఉన్న ప్లేట్ లాక్కుని అమర్కి తినిపిస్తూ ఉంటుంది భాగి. అది చేసి ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటుంది మనోహరి. అప్పుడే డాక్టర్ వస్తారు. వీళ్ళిద్దరూ అక్కడికి వస్తారు. సార్, ఇంకా ఆకాష్ స్పృహలోకి రాలేదు అని అమర్ భాగి అడుగుతుండగా, ఇంజెక్షన్ ఇచ్చాం కదా, మత్తులో పడుకున్నాడంతే అని అంటూ చెకప్ చేసి అంతా ఓకే, లంగ్స్ కూడా క్లియర్ అవుతున్నాయి, అంతా బాగుంది, స్పృహలోకి వస్తాడు, 3rd డోస్ టైం అయింది ఇచ్చేస్తున్నా అంటూ 3rd డోస్ ఇచ్చేస్తాడు. అమరేంద్ర గారు, ఇప్పటితో హాస్పిటల్లో ఉన్న డోసెస్ పూర్తయ్యాయి అనగానే, అదేంటి ఢిల్లీ నుండి తెప్పిస్తానన్నారు కదా అనగానే, ఆల్రెడీ వచ్చేసాయండి, హైదరాబాద్కి ఒక ఆర్గనైజేషన్కి పంపించాం చెకప్ కోసం, వచ్చేస్తాయి టైం వరకు అని అంటూ ఉండగా, లేదండి ఆ ఆర్గనైజేషన్ అడ్రస్ చెప్పండి నేను వెళ్ళి తీసుకొస్తాను, రిస్క్ వద్దు అంటుండగా, పర్లేదండి చెకప్కే కదా వాళ్ళు పంపించేస్తారు అంటుండగా, లేదు సార్ మీరు లొకేషన్ పెట్టండి మా వారు తీసుకొస్తారు, మెడిసిన్ దగ్గరుంటే ప్రాబ్లం ఉండదు కదా అని బాగి అనగానే, అలాగే అంటూ లొకేషన్ పెడతాడు డాక్టర్. ఇక బయట నుండి ఇదంతా గమనిస్తూ ఉంటుంది మనోహరి. అమర్ డాక్టర్ బయటికి వెళ్ళేలోపే తను పార్కింగ్ దగ్గరికి వెళ్ళి రణ్వీర్కి విషయం అంతా చెప్పి, అమర్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని, వచ్చే వరకు టైం పడుతుందని, ఈలోపు ఆకాష్ని కిడ్నాప్ చేయమని, సీసీటీవీ ఫుటేజ్కి కనిపించకుండా డాక్టర్ కోట్, సెటస్కోప్, మాస్క్ తెచ్చానని చెప్పి వెళ్ళమంటుంది. కానీ డోస్ కోసం వెళ్తున్న అమర్ కీస్ మర్చిపోయానని మళ్ళీ భాగ్య దగ్గరికి వెళ్తాడు. ఏంటండి అప్పుడే వచ్చేసారు అంటుండగా, కీస్ అంటాడు అమర్. కీస్ ఇవ్వగానే బయటికి వెళ్తూ ఉంటాడు అమర్. పార్కింగ్లో కార్ పక్కనున్నా కానీ మనోహరి రణ్వీర్ కానీ అమర్ కానీ చూసుకోరు, అక్కడ మిస్ అవుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం. కానీ రణ్వీర్ మాస్క్ పెట్టుకోకుండానే లోపలికి వస్తుండగా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమర్ ఫోన్ చూసుకుంటూ నడుస్తూ ఉంటాడు. దాంతో పక్క నుండి మనోహరి రణ్వీర్ని లాగేస్తుంది. మాస్క్ పెట్టుకోమని చెప్పానా అని తిడుతుండగా, అదిగో అమర్ వస్తున్నాడు అనగానే, ఏంటి వెళ్ళిపోయాడని చెప్పావు కదా అని అంటూ ఉంటుంది రణ్వీర్. కీస్ కోసం వచ్చినట్టున్నాడు, నువ్వు మాస్క్ పెట్టుకో, ఈ అటెంప్ట్ మాత్రం వేస్ట్ చేయకు అనగానే, భాగ్యని తప్పించు అంటాడు రణ్వీర్. అలాగే అంటూ రణ్వీర్ లోపలికి వెళ్తుండగా భాగ్యకి ఫోన్ చేస్తుంది మనోహరి. నువ్వు రిసెప్షన్కి వచ్చి ఆకాష్ పాత రిపోర్ట్స్ సబ్మిట్ చేయి అంటుండగా, ఇక్కడికి రమ్మను, ఆయన లేరు ఇక్కడ అనగానే, లేదు ఇక్కడికే రావాలంట, తొందరగా వచ్చి సబ్మిట్ చేయి, నాకు అవేవీ తెలియదు అనగానే, సరే అంటూ భాగి రిసెప్షన్ దగ్గరికి వస్తుంది. రణ్వీర్ ఆకాష్ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక రిసెప్షన్లో
ఆకాష్ ఫైల్స్ అంటూ ఉండగా, లేదు మేడం, మీ దగ్గరికి వచ్చి తీసుకుంటారు కదా, మేమెవరిని పిలవలేదు అనగానే భాగ్యకి విషయమంతా అర్థమైపోతుంది. తనని గుద్దిన వ్యక్తి గుర్తొస్తాడు. మనోహరి అబద్ధంగా ఫోన్ చేయడం గుర్తొస్తుంది. దాంతో ఆకాష్ అంటూ లోపలికి పరిగెడుతుంది. రణ్వీర్ రూమ్లోకి వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ తీసుకేసి ఆకాష్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బాగి రణ్వీర్ ఫేస్ చూడగలుగుతుందా? మనోహరిని ఏం చేస్తుంది బాగి? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.